వచ్చి మొట్టమొదటిగా ఈ పోస్ట్ అంటే ఈ రోజు స్పోక్స్ పర్సన్ గా రాష్ట్ర అధికార ప్రతినిధిగా నాకు ఈ ఒక బాధ్యతనిచ్చిన తక్షణమే నేను ఫస్ట్ భేటీ అవుతా ఉండేది రాష్ట్రంలో మన దొరసామన్నని. ఎందుకంటే ఉన్న ఇల్లు ఉన్న కుటుంబం, ఇది పలమనేరు నియోజకవర్గం ఉన్న కుటుంబం, ఇక్కడ నుండి అంత స్థాయి వరకు ఎదిగినాం కాబట్టి అక్కడ విజయవాడలో బయలుదేరినోడిని ఈరోజు ఫస్ట్ వచ్చి దొరసామన్నని ఈరోజు భేటీ అవుతా ఉన్నాను. చాలా కష్టపడినారు, చాలా అంటే అసలు మాటలు లేవు. ఈ ఊర్లో ఉండే చిన్నోళ్ళు కానీ ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కానీ రియలీ మాటలు లేవు. మీ కష్టము వృధా కాదు. దాదాపు 5,000 మంది జనం, పలమనేరు నియోజకవర్గ ప్రజలు 5,000 మంది పైబడి ఎంపీకి కానీ మొత్తం దాదాపు 10,000 మంది ఓట్లేసి, అది అంత ఆషామాషైన విషయం కాదు. ఒక్క రూపాయి పంచకుండా ఎవరికైనా కానీ ఓట్లకు వచ్చేస్తేనా ₹1 ఇచ్చినానా అంటే డబ్బులు ఇచ్చినానా 2,000 3,000 ఇచ్చినాను ఓట్లు ఏమన్నానా, కానీ ₹1 కూడా నేను ఈకపోయినప్పటికీ 10,000 మంది ఎంపీకి ఎమ్మెల్యేకి ఇద్దరికి 10,000 మంది ఓట్లు వేసినారంటే మీరు వేసిన ప్రతి ఓటు వృధా కాదు. ఈరోజు పలమనేరు నియోజకవర్గ ప్రజలందరూ ఆశీర్వదించిన ఇంతమంది ఇంకా ఎంతోమంది అయ్యో ఈసారి వచ్చేసి ఎట్లా టీడీపీ వస్తుంది కదా వేసేద్దామనే దీంట్లో కొన్ని దగ్గర ఒక 10-15 వేల ఓట్లు అట్లా పడిండేటివి ఉన్నాయి. కాబట్టి తప్పకుండా వచ్చేసిందని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు టీడీపీ వచ్చిందంటే దానికి ప్రధానమైన కారణం ఏదంటే కాంగ్రెస్ ఫస్ట్ ప్లేస్లో ఉండేది. ఎందుకంటే టీడీపీకి సపోర్ట్ చేసి ఇంటికి పోయిండొచ్చు, కానీ ప్రభుత్వం పైన అంత ఆషామాషిగా అయితే పోరాటం జరగలేదు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి కంటే కూడా ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ యుద్ధం చేసింది తన సొంత అన్నైనప్పటికీ ప్రభుత్వంలో లోపం వచ్చిన దానికి యుద్ధం చేసింది ఆయమ్మ. అది తప్పకుండా వచ్చేసి దేశ చరిత్రలో అంత ఆషామాషిన విషయం అయితే కాదు. కాబట్టి తప్పకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంత పెద్ద స్టాండ్ అనేది యావత్ భారతదేశానికి అర్థమైంది. అందరూ షాక్ అనుకుంటున్నారు, ఏమి ఇట్లా ఒక ఇది జరుగుతుందని మేము అనుకోలేదు, ఇంత మెజార్టీతో టీడీపీ గెలుస్తుందని, దీంతో వైఎస్ఆర్సీపీ కింద పడిపోతుంది. ఇది కాంగ్రెస్ పార్టీ గొప్పతనం, కాంగ్రెస్ పార్టీ యుద్ధం. కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా స్టాండ్ తీసుకొని కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయురాలు వైఎస్ సిరిమలమ్మ గారు రావడము ఇంత పెద్ద పరిణామాలకి దారి తీసింది. కాబట్టి తప్పకుండా వచ్చేసి ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో స్వతంత్రం పుట్టినరోజు నుండి పుట్టిన పార్టీ ఈ పార్టీలో ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో సేవ చేసుకునే భాగ్యం ఈ వచ్చిన ఇన్ని రోజుల్లోనే ఇంత స్థాయి వరకు వచ్చేసిందన్న ఆ భగవంతుడు ఆశీర్వదించడం ఆషామాషైన విషయం కాదు. నా మీద పెట్టిన నమ్మకాన్ని తప్పకుండా ఒమ్ము కాకుండా 24 గంటలు అహర్నిశలు కష్టపడి ముందరికి నా ఒక కార్యాచరణ తీసుకొని వస్తానని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. రాజశేఖర్ వాడు పంచాయతీ వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్, అయ్యప్ప వాడు వెంకటేశ్వర నీకు స్వచ్ఛమైన కార్యకర్త వాడు మొదటి నుంచి కష్టం. తప్పకుండా ఇక్కడి నుండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం వెళ్ళాలనుకుంటా ఉన్నాను. ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్లతో మాట్లాడతాను, ప్రతి డీసీసీలతో మాట్లాడతాను, ప్రతి ఒక్క వైస్ ప్రెసిడెంట్స్తో మాట్లాడతాను, సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్స్తో మాట్లాడతాను, అదేవిధంగా జనరల్ సెక్రటరీస్ ప్రతి ఒక్కరితో నా అన్నలందరితో మాట్లాడుతూ ఉంటాను, రాష్ట్రంలో తిరుగుతూ ఉంటాను. తప్పకుండా మన పలమనేరు నియోజకవర్గం నుండి ఈరోజు నా ప్రయాణం మళ్ళీ ఆరంభమవుతుంది యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి. కాబట్టి తప్పకుండా వచ్చేసి ఈ ఊరిని నేను అసలు మర్చిపోలేను. దొరసామన్న పుట్టిన ఊరు, మీరందరూ పుట్టిండే ఊరు. ఇక్కడ ఇంకా మీరు ఇచ్చిండే సపోర్ట్ అంతా ఇంత కాదు, అది చెప్పలేనంత సపోర్టు. ఈరోజు కొండగడ ఎంత